సో ముగ్గురు ఆ ప్లేస్కి వెళ్ళారు. క్రేజీ ఆ కార్ నుంచి దిగి, ఓ ఈ క్రిస్టల్స్ని తయారు చేసింది నువ్వేనా, ఏంటి చెడ్డీతో ఉన్నావు, సరే నువ్వు ఎలాగైనా ఉండు, ఇకపై మనం ఇద్దరం బిజినెస్ చేద్దాము అని చెప్పి వాడు తీసుకొచ్చిన డబ్బు ప్యాకెట్ని చూపించాడు. కార్లో ఉన్న చైనీస్ వాడు బయటికి దిగి, రే ఒక్క నిమిషం ఉండు, నువ్వు ఆ రోజు పోలీసులతో పాటు వచ్చిన వాడివే కదా, మమ్మల్ని పోలీసులు పట్టివ్వడానికి వచ్చావా అని చెప్పి గన్ను బయటికి తీయగా, జెస్సీ ఇక్కడ నుండి పారిపోండి అని చెప్పి పరిగెత్తేటప్పుడు కిందన్న రాయి గుద్దుకొని అక్కడే స్పృహ తప్పాడు. చైనీస్ వాడిని గన్ పాయింట్ లో పట్టేసుకున్నాడు. క్రేజీ, నువ్వేనా ఈ మెత్తను తయారు చేసిన ఆర్టిస్ట్, పోలీసులు ఇలాంటి ఒక మెత్తను తయారు చేస్తే నేను బయటకు వస్తాను, నన్ను పట్టుకోవచ్చు అన్న ఐడియా వేసి ఉంటారు కదా, సరే నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి కాల్చడానికి సిద్ధమయ్యాడు. వెంటనే వాల్టర్, ఒక్క నిమిషం ఆగు క్రేజీ, నేను ఆ క్రిస్టల్ క్లియర్ ఆ మెత్తని ఎలా తయారు చేయాలనే రెసిపీని చెప్తాను, మా ఇద్దరిని ప్రాణాలతో వదిలేయి అని అడిగాడు. ఆ డీల్ క్రేజీకి కూడా నచ్చి బయటున్న జెస్సీని డక్ టేప్ తో కొట్టేసి ఆ చైనీస్ వాడు సిగరెట్ తాక్కుంటూ లోపలికి వచ్చాడు. రే తమ్ముడు, ఇవన్నీ కెమికల్స్, లైట్ గా అగ్గి తగిలిందనుకో అందరం మటాష్ అయిపోతాము, బయట పారేరా అని చెప్పాడు. వాడు కూడా క్రేజీ చూపించిన సైగ వల్ల దాన్ని బయట పడేశాడు. అదెళ్ళి ఎండు గడ్డిపై పడింది. వాల్టర్ వైట్ మనసులో, వీళ్ళకి నేను ఈ రెసిపీ ఏంటని చెప్పినా చంపుతారు, చెప్పకపోయినా చంపుతారు అని చెప్పి ఒక కెమికల్ ని తయారు చేసి అందులో మిరప్పొడిని చల్లి బయటికి వెళ్లి వాళ్ళు రాకుండా డోర్ ని క్లోజ్ చేసి పట్టుకున్నాడు. అయినా కూడా లోపల ఉన్న వాళ్ళు గన్నుతో కాల్చి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు, కానీ కుదరలా. కొంచెంసేపు తర్వాత లోపల ఏ మూమెంట్ లేదు. సరే ఇప్పుడు జెస్సీకి ఏమైందో వెళ్ళి చూద్దాము అని వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు ఆ వ్యాన్ వెనుకల ఏదో పొగ, ఏంటని వెళ్ళి చూస్తే ఆ చైనీస్ వాడు వేసిన సిగరెట్ కి నిప్పంటుకుంది. దాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు, కానీ కుదరలా. సరే ఇక్కడే ఉంటే మనం ఇరుక్కుంటాము అని చెప్పి జెస్సీకి ఆయనకి మాస్క్ వేసుకొని హార్వీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. దాని తర్వాత ఏం జరిగిందని చెప్పి స్టార్టింగ్ లోనే మనం చూసాం కదా. సో గన్నుతో రోడ్లో నిల్చున్న వాల్టర్ వైట్, ఈ వచ్చే పోలీసులు నా చేతిలో గన్నును చూసిన వెంటనే నన్ను చంపి పారేస్తారు, దానికన్నా ముందు నేనే చచ్చిపోతే అని చెప్పి గన్నును తీసుకొని ట్రై చేశాడు, కానీ బుల్లెట్ రాలా. లాక్ అయింది అని చెప్పి లాక్ ని తీస్తూ ఉన్నప్పుడు గన్ను పేలింది. నా బ్రతికి ఏది కరెక్ట్ గా జరగదు కదా అని చెప్పి విరక్తితో, సరే నన్ను అరెస్ట్ చేసుకోండి అని నిల్చొని చూస్తే వచ్చేది ఫైర్ ఇంజన్. అదే ఆ సిగరెట్ వల్ల ఫైర్ అయింది కదా, ఆ ప్లేస్ కి వెహికల్స్ అన్ని వెళ్తూ ఉంది. దీనికోసం మనం అంత టెన్షన్ పడ్డాము అని చూస్తూ ఉన్నప్పుడు మైకంలో ఉన్న జెస్సీ బయటికి వచ్చి లోపల ఉన్న వాళ్ళకి ఏమైంది అని అడిగాడు. అందుకు వాల్టర్, ఒక కెమికల్లో మిరప్పొడి కలిపా, సో ఇద్దరు ఈ పాటికి ఊపిరి తీసుకోలేకుండా చచ్చుంటారు, వెళ్ళి క్లీన్ చేద్దాం రా అని చెప్పి లోపలికి వెళ్ళారు.